సో నేను అసలు ఈ రకంగా నడుపుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా వ్లాగ్ చేద్దామని చెప్పి బయటికి వచ్చిన. బ్రో వెయిట్ మ్యాటర్స్ బ్రో. ఇప్పుడు 390 కూడా పనికిరాదు. సో గాయ్స్ చూసిరు కదా, జస్ట్ ఇది శాంపులే. ఎందుకో తెలియదు కానీ అలా కొంచెం హుషారు ఉన్నారు మన వాళ్ళు ఇద్దరు. ఇవాళ బాయని గుర్తుపట్టరే లేదో మచ్చ రోజులైతే రైడ్కి రాక అట్లా యూటర్న్ చేసుకోవాలి, కానీ అలా వెళ్ళిపోయారు. మెట్టుగూడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఎందుకంటే నేను కొంచెం బయటికి పోయినుండే. ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి ఏమి వెళ్ళలేదు, ఎట్లా అంత ఎక్విప్మెంట్ అంతా నా దగ్గరనే ఉండే అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. ఇటే పోవాలి. నేను బండి పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. నా హెల్మెట్ కింద పడ్డది, కెమెరా కూడా కింద పడ్డది, కానీ లెన్స్కి ఏం కాలేదు. చూడాలి ఏమైందో. ఏమైంది బ్రో? సిగ్నల్ వాటర్స్. గాయస్ వెయిట్ బ్రో. ఇప్పుడు వెయిట్ మ్యాటర్స్. ఇప్పుడు వెయిట్ మ్యాటర్స్. బ్రో ఈ స్పీడ్కి నేను వైజర్ వేసానేమో చక్కగా కనిపించలేదు. వైజర్ వేయకపోతేనేమో ఫుల్ గాలికి కళ్ళలకే నీళ్ళు. అగో పందులు ఎట్లనో పోతుండు మొత్తం. ఒక చిన్న ఫ్యూయల్ స్టాప్ అంతే, బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్. సో గాయ్స్ చూసిరు కదా, జస్ట్ ఇది శాంపులే. ఎందుకో తెలియదు కానీ అలా కొంచెం హుషారు ఉన్నారు మన వాళ్ళు ఇద్దరు. నాకైతే మస్తు నవ్వు వస్తుంది, అట్లా కొడుతురు బండ్లని రోడ్ పైన. ఇప్పటి నుంచి ఉప్పల్లో ట్రాఫిక్ లేకపోతే మాత్రం ఇంకా క్రేజీ ఉంటుంది. చలో లెట్స్ సీ. మీరైతే ఫుల్ వీడియో చూడండి, నచ్చితే చిన్న లైక్, మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్, లేకపోతే లైట్ అంతే. నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయరు, కమెంట్ పెట్టారు ఇది చేయకు బ్రో, ఇట్లా కాదు బ్రో అని చెప్పినా నో ప్రాబ్లం, నేను చేంజ్ చేసుకుంటా. చెప్పు బ్రో, ఏమో చెప్తాను. నాది కూడా పిచ్చోడైండు, దగ్గరకు వచ్చి ఏమంటుండు, బ్రో ఏంది బ్రో అట్లా దుంకుతుంది అంటుండు. నేను వెళ్ళిపోతాడు అనుకున్నా కానీ పోలేడు.
దుమ్ము పడుతుంది కళ్ళలో. బండి బ్రేక్ కొడితే వెనకాల నుంచి ఇట్లా దుంకుతుంది ఇది. బ్రో నా బండి ఆగం ఆగం చేస్తుంది బ్రో, ఆగం ఆగం చేస్తుంది. మరి ఎందుకు అర్థమైతే లేదు బ్రో, నువ్వు ఇట్లా అవుతుంది. ఇలా రికార్డ్ అవుతుంది కదా. బండి లాంచ్ కంట్రోల్ లేదు కాబట్టి ఈ బండిలో సీరియస్లీ పవర్ ఎట్లా డెలివర్ అవుతుందంటే ఘోరంగా డెలివరీ అవుతుంది. భయం అవుతుంది, దుంకేస్తుంది బండి ఇట్లా, ఒక్క నిమిషం కూడా ఆగట్లేదు. ఈ రోడే మంచిది కాదు అసలు అటు సైడు. బ్రో ఎట్లా ముంగడ రెడ్ సిగ్నలే కదా బ్రో.
గాయ్స్ 2 క్లోజ్ కాల్స్, లిటరల్లీ 2 క్లోజ్ కాల్స్ అయినాయి నాకు. సో నేను అసలు ఈ రకంగా నడుపుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా వ్లాగ్ చేద్దామని చెప్పి బయటికి వచ్చిన. ఇంకా శాండీ బ్రో చాలా రోజుల తర్వాత వచ్చిండు, ఇక అది అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ కొంచెం బండి బ్రేకింగ్ కానీ పవర్ కానీ వేరే ఉంటాయి. అసలు చెప్తున్నా కదా, అస్సలు ఎవరు రిగ్రెట్ గారు. కానీ ఏంటంటే లాంచ్ కంట్రోల్ లేదు. సో అది మాకు అనిపిస్తున్న ఫాల్ట్. ఎందుకు అంటే బండి అంటే లైక్ ఒకేసారి పవర్ వదిలేస్తుంది. ఆ ఫీల్ నేను చెప్పలేకపోతున్నా, నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆ పవర్ ఎట్లయితే ఉంటుందో ఇట్లా ఇట్లా వెనుకకి వెళ్ళిపోతున్నాం బండికి. ఇక్కడ అన్ని బస్సెస్ ఉంటాయి బ్రో. అంతే చెప్పినా కదా, ఇక్కడ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, బస్సెస్ ఉంటాయి. బ్రో ఇంకో క్లోజ్ కాల్ బ్రో. ఆగు బ్రో నువ్వు. మరి ఆగుతూనే లేడు. ఇట్లుంటే కష్టం బ్రో. ఎట్లొస్తారు చూడు బ్రో జనాల మధ్యలోకి వెళ్ళి. ఆ సైకిల్ కూడా సగం చచ్చిపోయిండు బ్రో ఇందాక. బ్రో నాకు నవ్వు వస్తుంది బ్రో. దిస్ ఈజ్ నాట్ ఫేర్ బ్రో. వెయిట్, ఆగు బాయ్, ఒక 2 minutes ఆగు. అమ్మాయి ఇట్లయితే నడవదిగా. ఇగో నాకే వస్తురు బ్రో వీళ్ళు. చల్ నేను డ్రాప్. ఇగో ఇంకొకడు. బ్రో ఆగండి బ్రో, ఎంత దూరం వెళ్ళిపోయినారు, అస్సలు ఆగుతలేరుగా. బావర్చి అన్నాడు, బావర్చి ఎట్టో వెళ్ళిపోయింది. ఆగండి బాయ్, ఒక 2 నిమిషాలు ఆగండి బ్రో, మీరు ఆగుతలేరు బ్రో. జీటీఓన్కి సైకిల్ ఆమె ఎట్లొచ్చింది బ్రో? సగం చచ్చిపోయినా బ్రో నేను. ఏంది బ్రో ఆడు ఈడికెళ్ళి కట్టు కొట్టినానికి ఎంతమంది వచ్చారు, అట్లా ఎంతమంది వచ్చారు తెలుసా నాకు.
దగ్గరకు వచ్చినామంటాడు, పోతూనే ఉన్నాడు. బండి అర్థం కూడా కావట్లేదు, ఈజీగా 120 130 ఎక్కుతుంది ఇట్లా పైకి. అరే బ్రో మెల్లగా ఓరి బ్రో, నాకు ఫస్ట్ టైం తెలుసా, భయం అవుతుంది. ఎట్లా కొడుతున్నావు బ్రో నువ్వు, ఎట్లా కొడుతున్నావు బ్రో బండిని, ఆడుకుంటున్నావు బ్రో బండిని. హయత్ నగర్ దాకా వచ్చేసినాం. అరే రే 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 రే. ఇంత దూరం వచ్చినాం. వెయిట్ మ్యాటర్స్ బ్రో. ఇప్పుడు 390 కూడా పనికిరాదు. మెల్లగా బ్రో. ఆహా అబ్బా.